నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన. 5 చోట్ల ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం. వినుకొండ పట్టణంలో వీధి కుక్కలను పట్టుకునేందుకు మున్సిపల్ అధికారుల చర్యలు. ఐసీడీఎస్ లో బదిలీల పర్వం. బాధ్యతలు చేపట్టిన నూతన అధికారిణులు. కూటమి ప్రభుత్వం ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలోని వినుకొండను ఆధునిక పట్టణంగా గ్రేటర్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ జూనియర్ కళాశాల ఎన్ఎస్పి మైదానంలో వాకింగ్ ట్రాక్ల నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని 5 చోట్ల ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కారంపూడి రోడ్ లో బస్ షెల్టర్ నిర్మాణానికి జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన యోగా, వ్యాయామం ఆరోగ్యానికి, ఆహ్లాదకరానికి చాలా అవసరమన్నారు. అందుకోసమే వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో పాటు ఓపెన్ జిమ్ ఆధునీకరిస్తున్నామని తెలిపారు. గత తెదేపా పాలనలోనే ఈ వాకింగ్ ట్రాక్ ను వేశామని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం కట్టమట్టి పోయలేదని, వారి నిర్లక్ష్యంతో ట్రాక్ మొత్తం దెబ్బతిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్త ట్రాక్ కు నిధులతో పాటు జిమ్ పరికరాలకు మరమ్మతులు చేపట్టి ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఎన్ఎస్పి మైదానంలో మరో వాకింగ్ ట్రాక్ కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ఈరోజు మన జూనియర్ కళాశాలలో వాకింగ్ ట్రాక్ గతంలో తెలుగుదేశం పాలనలోనే ఈ వాకింగ్ ట్రాక్ వేసాం. 5 ఏళ్లు గత పాలనలో కనీసం ఒక తట్ట మట్టి పోయలేదు. మళ్ళీ 5 ఏళ్ల నుండి మొత్తం వాడారు కాబట్టి వాకింగ్ ట్రాక్ అంతా దెబ్బతింది. దీనికి నిధులు కేటాయించాం. వాకింగ్ ట్రాక్ నిర్మాణం ప్రారంభించడం జరిగింది ఈ రోజు. అట్లాగే ఓపెన్ జిమ్ గతంలో తెలుగుదేశం పాలనలో ఓపెన్ జిమ్ ను స్టార్ట్ చేశాం, నిధులు తీసుకొచ్చాం. దీన్ని గతంలో 5 సంవత్సరాల్లో కనీసం రిపేర్లకు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. మళ్ళీ దీనికి బడ్జెట్ కేటాయించి ఓపెన్ జిమ్ రిపేర్లు అవి పూర్తి చేసి దాన్ని ఓపెన్ జిమ్ ను కూడా మళ్ళీ మోడర్న్ గా దాన్ని తీర్చిదిద్దుతున్నాము. మళ్ళీ ఓపెన్ జిమ్ రెడీ చేస్తున్నాం. అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్ లో ఒక వాకింగ్ ట్రాక్ రెడీ చేస్తున్నాం. డివైడర్ మీద మంచి మంచి పూల మొక్కలతోటి డివైడర్ మీద ఆధునీకరిస్తున్నాం. అట్లాగే వర్షం పడితే టౌన్ లో నీళ్లు ఎక్కడెక్కడ నిలబడిపోకుండా అవుట్ సైడ్ డ్రైన్స్, పెద్ద డ్రైన్స్ ప్రతి రోడ్ లో కూడా పెద్ద డ్రైన్స్ నిర్మాణం చేపట్టాం. ఎంత వర్షం పడ్డా ముందు టౌన్ నుండి నీళ్లు బయటికి వెళ్లి టౌన్ బాగుండాలి అనే ఉద్దేశంతో మురుగు నీళ్లు బయటకు పంపించడానికి, వర్షపు నీళ్లు బయటకు పంపించడానికి పెద్ద మేజర్ డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా 5 బస్ షెల్టర్స్ నిర్మాణం మరి చేయడం జరుగుతూ ఉంది. నలువైపులా బస్ షెల్టర్స్ కూడా అవసరం. పల్లెటూరు నుండి, గ్రామసీమ నుండి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. బస్ షెల్టర్స్ లేక ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసం అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కి, స్కూల్ పిల్లలకి ఈ బస్ షెల్టర్స్ ఆవశ్యకత ఉంది. అందుకోసమే 5 బస్ షెల్టర్స్ నిర్మాణం శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా పెడుతున్నాం. దానికి మున్సిపల్ కమిటీ తీర్మానం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పక్క బస్ షెల్టర్స్, ఒక పక్క 210 కోట్లు మంచినీళ్ళ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం నిధులు తీసుకొచ్చాం. చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో గతంలో పూర్తి చేయలేకపోయినటువంటి వాటర్ స్కీమ్ కనీసం 2% కూడా చేయలేకపోయారు. దాన్ని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు కేటాయించి దాని 210 కోట్లతోటి ప్రతి బజార్కి వీధి వీధిన మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, మెగా వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకాన్ని చేపడుతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. వినుకొండ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి మంచినీళ్ళ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఆ స్కీమ్ తీసుకొచ్చాం 210 కోట్లతోటి. దాన్ని కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. గత పాలకులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రోజు విమర్శలు చేస్తారు. విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలా. 5 సంవత్సరాల్లో కనీసం మీరు బస్ షెల్టర్ కట్టించలేకపోయారు. టౌన్ లో 5 సంవత్సరాలు మీరు మేము పాలించాం, మేము బాగా చేసామన్నారు, ఒక టాయిలెట్ కట్టలేకపోయారు. మీరు చేసిందేంటి? ఇప్పుడు టౌన్ లో మోడర్న్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాం, టౌన్ లో మోడర్న్ బస్ షెల్టర్స్ నిర్మాణం చేపట్టాం, వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. సో వినుకొండ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దటం మా లక్ష్యం. వినుకొండని ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దడానికి మేము ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా
ఎంతో సహకరిస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మున్సిపాలిటీ కూడా చక్కగా అభివృద్ధిలో ముందు తీసుకెళ్తున్నారు. ఒక పక్క కమిషనర్ గారు, మరో పక్క మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా చక్కగా వినుకొండలో ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. తొందరలోనే ఈ 1 month లోనే ఇక్కడ వాకింగ్ ట్రాక్, ఎన్ఎస్ వాకింగ్ ట్రాక్ పూర్తి చేయడం, ఈ ఓపెన్ జిమ్ పూర్తి చేయడం, ఇవన్నీ కూడా రెడీ చేస్తాం. అలాగే బస్ షెల్టర్స్ కూడా మొత్తం కూడా అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకి సౌకర్యంగా ఉండడం కోసం ఇవన్నీ కూడా తీర్చిదిద్దుతున్నాం. ఆరోగ్యం మహాభాగ్యం. ఒక పక్క యోగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు ప్రచారం చేస్తూ ఉంటే తెలుగు వారందరికీ చంద్రబాబు గారు ఆదర్శంగా నిలిచారు. యోగా, వ్యాయామం ఈ రెండు కూడా మనిషి యొక్క ఆనందానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకోసం ఈ వాకింగ్ ట్రాక్లు నిర్మాణం చేపట్టాం. సో వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వినుకొండ పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి ఆహార ధాన్యాలు పండించి పెట్టి అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడవలపూడి రాము ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామంలో అన్నదాతలతో కలిసి ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. రాము మాట్లాడుతూ 2024-2025లో పండించిన పంటలను ఇంతవరకు రైతు అమ్ముకోలేకపోతే 2025-2026లో పండించే పంటల పరిస్థితి ఏంటి అన్నారు. రైతులు పండించిన అన్ని పంటలను గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా రాము డిమాండ్ చేశారు. అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు మన రాష్ట్రంలో కాదు, ఎక్కడ రైతులుంటే ఆ రైతులున్న ప్రాంతం అంతా కూడా ఈ రోజు ఏరువాక సాగి వాళ్ళ వ్యవసాయ పనులు మొదలు పెట్టుకునే రోజు. గతంలో అయితే నేను చిన్నప్పుడు చూశాను, ఏరువాక పౌర్ణమి రోజు ఏదైతే తమ ఎడ్లను బాగా శుభ్రంగా కడుక్కొని వాటికి అందంగా రంగులతో ఎడ్ల పైన రంగులు వేసుకొని ఎడ్లని బాగా అలంకరించుకొని గంటలతోటి ఎన్ని కూడా కొమ్ములకి అందమైన రంగులు వేసుకొని కాడిమాన్లకి రంగులు వేసుకొని ఒక నాగెల్ని భుజాన పెట్టుకొని ఏదైతే తన పొలంలో దేవమూల ఉంటుందో ఆ దేవమూలన ఒక సాలు దుద్ది కొబ్బరికాయ కొట్టి, దేవుడా ఈ సంవత్సరం ఈ మా పొలాలను బాగా పండించింది, మా గాదెలు నిండాలని కోరుకొని వచ్చే రోజు ఏరువాక పౌర్ణమి. అలాంటి ఏరువాక పౌర్ణమి కేవలం పుస్తకాల్లో, పేపర్లో, టీవీల్లో చూసి మాత్రమే ఈ రోజు ఏరువాక అనుకునే పరిస్థితి. అంటే రైతుల్లో ఆ మక్కువ అనేది, ఆ పండగ వాతావరణం అనేది పోయింది. ఎందుకు పోయింది అంటే వ్యవసాయం పట్ల ప్రభుత్వాలకు పట్టకపోవడంతో రైతులు వ్యవసాయం చేసి తన పంటల్ని తన అమ్ముకోలేని పరిస్థితిలో వ్యవసాయం చేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుండటంతో వ్యవసాయం ఎందుకు చేయాలి, చేసి మేము ఎందుకు నష్టపోవాలి, ఈ ప్రభుత్వాలకి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు అనే అభిప్రాయానికి రైతులు వచ్చారు. గతంలో అయితే ఒక రైతు పండించిన కందుల్ని ఇంకో రైతుకు వస్తు మార్పిడి చేసుకున్నాడు. ఇంకో రైతు పండించిన ఏదో ఇంకో శనగలు గాని మినుములు గాని ఉంటే ఇంకో రైతు ద్వారా వస్తు మార్పిడి చేసుకొని బాగా పండిన విత్తనాలని, ఇత్తనం ఒడ్లు గాని ఇత్తనం గింజలు గాని తీసుకుని చేసుకునే రోజుల్లో రైతులు ఎటువంటి అప్పులు చేయాల. ఇప్పుడు అంతా కూడా హైటెక్ వ్యవసాయం. ఈ ప్రభుత్వాలు వ్యవసాయం పట్ల ఏం జరుగుతుంది, రైతు అసలు ఏం చేస్తున్నాడు, ఏ పంట వేస్తున్నాడు అనేది రైతులకి పట్ల, రైతులు ఏం చేసేది కూడా ఆ ప్రభుత్వాలకు పట్టట్ల. అలాంటప్పుడు రైతులు ఎందుకు చేయాలి వ్యవసాయం అని నేను సూటిగా ఏరువాక పౌర్ణమి అడుగుతున్నా. 2024-25లో పండించిన పొగాకు ఇంతవరకు అమ్ముకోలేకపోయారు. మళ్ళీ మన రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చినాయి, మళ్ళీ వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. అప్పుడు పండించిన కందులు ఇప్పుడు కూడా ఇళ్లలో మూలుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడే ఈ 24-25 పండించుకోపోతే రేపు 25-26లో పండించి ఏం చేసుకోవాలి? రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి కదా. చిత్తశుద్ధి ఉండాలి అంటే మేము ఏరువాక పౌర్ణమి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 25-26లో పండించిన పంట ఏ పంట వేయాలి, మీరు ఎంత కొంటారనేది కూడా మీరు ముందుగానే ప్రకటించాలి. ఒక గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో మిర్చి వేయాలి, ఎంతమంది కంది వేయాలి, ఎంతమంది వరి సాగు చేయాలి అనేది వ్యవసాయ అధికారులు వచ్చి చెప్పకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా కొన్ని కంపెనీలు పొగాకు రైతులకి బాండ్లు జారీ చేసి మిర్చి రైతులకు 25-26 వేలు 23-24 అమ్మితే 24-25 వచ్చిన 10,000 కూడా అమ్మకపోతే ఏ విధంగా రైతు బాగుపడతాడు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూటిగా ప్రశ్నిస్తున్నా. రైతులకు కావాల్సిన ఏ ఒక్క ఎరువులు గాని ఇత్తనాలు గాని సబ్సిడీ బిల్లు సన్న చిన్నకారు రైతులకి 80% సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని మేము ఎత్తి నోరు కొట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకు పట్టట్ల. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 2025-26లో పండించే పంటల్ని మీరు కొంటారా? కొంటే ఎంత కొంటారు?
ముందుగానే రేటు ఫిక్స్ చేయాలి. రేటు ఫిక్స్ చేసి రైతుల చేత సాగు చేయించాలి. లేకుండా రైతులను గాలికి వదిలేస్తే గత ప్రభుత్వాలకు ఏదైతే గతి పట్టిందో ఈ ప్రభుత్వాలకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అదే గతి పడుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతుల పక్షాన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పొరపాటున కూడా రైతులు ఎందుకు గుర్తు రాలేదు అని, వారి కష్ట నష్టాలు ఎందుకు పట్టలేదని ప్రశ్నించారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈపూరులో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో బుధవారం ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఎద్దులను పూజించి నాగలితో దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80% తొలి ఏడాదిలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది అన్నారు. పెరిగిన పెన్షన్లు, అమల్లోకి రానున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలే అందుకు నిరసనమని తెలిపారు. దీపం 2 కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమల్లోకి రానున్నదన్నారు. గత తెదేపా హయాంలో రాయితీపై పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలు ఇచ్చామని, వాటిని కూడా 5 ఏళ్లు ఎందుకు ఎగ్గొట్టారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలని ప్రభుత్వం పేదలకు అందిస్తుంది. గత ప్రభుత్వంలో ధాన్యం ఉన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి, సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది. 1650 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యం ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా? గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది? అలాగే ఈ రోజు ప్రతిపక్ష పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు. మరి 5 ఏళ్లలో మీరు రైతులకి పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు? రైతులను ఎందుకు ఆదుకోలేకపోయారు? మిర్చి రైతులు నష్టపోయారు. గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో? దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఎందుకు గుర్తు రాలేదు మీకు? రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? మిర్చి రైతులకు అన్యాయం చేశారు, పొగాకు రైతులకు అన్యాయం చేశారు, కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ రోజు ముసలి కన్నీరు కాలతో ఎంతవరకు సమంజసం? వెన్నుపోటు అంట. వెన్నుపోటు దినం అని చెప్పేసి మాట్లాడడానికి సిగ్గు లేదా? మీరు జనాలను వెన్నుపోటు పడిచారు కాబట్టి 5 సంవత్సరాల ముందు, ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి 90% అమలు చేయకుండా ఎగ్గొట్టారు కాబట్టి ప్రజల్ని, రైతుల్ని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచాడు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తొస్తుంది. మీరు రైతులు మైక్రో న్యూట్రియంట్ ఎందుకు ఎగ్గొట్టారు? సమాధానం చెప్పండి. రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాల గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి. వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా, వ్యవసాయ పరికరాలకు సబ్సిడీ ఇచ్చాం. మీరు 5 ఏళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి? దానికి సమాధానం చెప్పండి. డ్రోన్లు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది, ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతుల్ని నిర్లక్ష్యం చేసిన మీరు ఈ రోజు రైతుల కోసం ధర్నాలని చెప్పేసి మొసలు కన్నీరు గారటం సిగ్గుసేటు. సిగ్గున్న వాళ్ళు ఈ పని చేస్తారా? గతంలో మీరు చేయలేకపోయారు, రైతులకు మీరు అన్యాయం చేశారు. ఈ రోజు మాట్లాడే హక్కు ఉందా మీకు? రైతుల్ని, ప్రజల్ని వెన్నుపోటు పొడిచినటువంటి జగను ఓడిపోగానే వెన్నుపోటు అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన మీరు, గతంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ముంచింది మీరు. అందుకే మిమ్మల్ని ప్రజలు చిత్తుగా ఓడి చింటికి పంపించారు. మీ దుర్మార్గ పాలన మీద, మీ అరాచక పాలన మీద ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. అది మీకు గుణపాఠం. ఇది ప్రజల తిరుగుబాటు, ప్రజలు వెన్నుపోటు కాదు. మీరు ప్రజల్ని పొడిచినటువంటి వెన్నుపోటుకి తిరుగుబాటు. ఆ తిరుగుబాటు విప్లవమే 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, కపట నాటకాలు ఆపండి, ఈరోజు ముసలి కన్నీరు ఆపండి. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, ఇప్పటికైనా తప్పులు మార్చుకోండి, తప్పులు తెలుసుకోండి, సరిదిద్దుకోండి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఈరోజు చేయాలని ఒక మహాసంకల్పంతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారు. దాని వలన ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో 2 పంటలు పండించుకునేటువంటి రోజులు వస్తాయి. దీనివల్ల రాయలసీమతో పాటు మనకి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ జిల్లాలన్నీ కూడా ఆయకట్టు పెరుగుతుంది, ఆయకట్ట స్థిరీకరణ అవుతుంది. గోదావరి నీళ్లతో ఒక పంట పండించుకుంటాం, సాగర్ జలాలతో 2వ పంట పండించుకుంటాం. దీన్ని సద్వినియోగం చేసుకో ఒక మహాయజ్ఞంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నదాత సుఖీభవ ఒక్కో రైతుకి 20,000 పథకాన్ని మరి ఈ రోజు అమలు చేయటం చంద్రబాబు గారికి రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 12,903 కోట్లు కేటాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు నుండి అన్ని ప్రాజెక్టులు, పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ రోజు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 6 లక్షల మందికి సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తున్నారు. సాయిల్ పరీక్షలు, గత ప్రభుత్వంలో సాయిల్ పరీక్షలు మర్చిపోయారు. 5 ఏళ్ళు ఎప్పుడైనా చేశారండి సాయిల్ పరీక్షలు? భూసార పరీక్షలు
ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలు? మరి ఇప్పుడు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు. 6 లక్షల మందికి భూసార పరీక్షలు చేయించి హెల్త్ కార్డులు ఇచ్చే దిశగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది, ముందుకెళ్తా ఉంది. కౌలు రైతులకి 67,000 మందికి మన జిల్లాలో కౌలు రైతు కార్డులు అందజేయబోతున్నాం. ఈపూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు అదనపు వసతి గృహ నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నూతనంగా నిర్మించనున్న ఈ అదనపు వసతి గృహం ద్వారా బాలికలకు మరింత సౌకర్యవంతమైన విద్యాలయం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండలో వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు ఉన్నాయి. కుక్కల బెడదపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిల్ సమావేశంలో కూడా కౌన్సిలర్లు సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. వాటికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టులో బదిలీల పర్వం కొనసాగింది. సిడిపిఓ అనురాధ ఫిరంగిపురానికి బదిలీపై వెళ్లగా మరో 2 సూపర్వైజర్లు సైతం బదిలీ అయ్యారు. వారి స్థానంలో కొత్త సూపర్వైజర్లు బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న సిడిపిఓ అనురాధను సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న 133 మంది ఏడీఏలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఏడీఏ రవిబాబును నర్సరాపేటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో రవికుమార్ నియమితులయ్యారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.